ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్లో. తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే అన్నదాతల అకౌంట్లలోకి డబ్బులు జమ కానున్నాయి. ప్రతి క్వింటాల్ సన్న రకం వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుత యాసంగి సీజన్లో నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో కొనుగోలు మొదలయ్యాయి. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు బోనస్ చెల్లించడంపై తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ధాన్యం సేకరించిన వెంటనే సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ జమ చేసేలా కార్యాచరణ మొదలుపెట్టింది. దీనికోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నాణ్యతను నిర్ధారించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గింజ పొడవు, వెడల్పును కొలిచేందుకు మైక్రోమీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుండగా 1500 కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని ప్రభుత్వం కోరుతోంది. దళారులను ఆశ్రయించొద్దని సూచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1000కి పైగా కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో మొత్తం 8000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి రాష్ట్రంలో 56.69 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. దీని ద్వారా సుమారు 90 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతుల సౌలభ్యం కోసం సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయడానికి వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో దొడ్డు రకం 40 లక్షల టన్నులు, సన్న రకాలు 30 లక్షల టన్నులు ఉన్నాయి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.